Hi students, welcome to intermediate chemistry classes. Most important 8 marks questions ఏవి వాటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూడబోతున్నాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మొదటిగా మనం హౌ ఈజ్ అమ్మోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హేబర్స్ ప్రాసెస్ అండ్ జింక్ సల్ఫేట్ తో కాపర్ సల్ఫేట్ తో సిల్వర్ క్లోరైడ్ తో రియాక్షన్ అయిన తర్వాత ఏం ప్రోడక్ట్స్ ను ఫామ్ చేస్తుంది అమ్మోనియా అనేది ఇప్పుడు చూడబోతున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో కూడా ఈ క్వశ్చన్ ఎక్కువగా మీకు కనిపిస్తుంది. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియా బై హేబర్స్ ప్రాసెస్, హేబర్స్ ప్రాసెస్ ద్వారా అమ్మోనియాను ఎలా తయారు చేయొచ్చు అనేది నేర్చుకుందాం. నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ రెండు రియాక్ట్ అయినప్పుడు మనకు అమ్మోనియా ఫామ్ అవుతుంది. NH3 NH3 అంటే అమ్మోనియా, NH4 అని ఉంటే అమ్మోనియం. సో నైట్రోజన్ హైడ్రోజన్ రెండు రియాక్ట్ అయినప్పుడు అమ్మోనియా ఫామ్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది కాబట్టి హైడ్రోజన్ ఇక్కడ 3 పెట్టుకుంటే బ్యాలెన్స్ చేయడానికి 3 2s are 6, 2 పెట్టుకుంటే 2 3s are 6. ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. నైట్రోజన్ రెండు నైట్రోజన్స్ 3 2s are 6. సో ఏ రేషియోలో రియాక్ట్ అవుతున్నాయంటే 1:3 రేషియోలో. నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ 1:3 రేషియోలో రియాక్ట్ అయి అమ్మోనియా ఫామ్ చేస్తున్నాయి. ఈ రెండు గ్యాసెస్ స్టేట్ లో అమ్మోనియా ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఎంత హీట్ లిబరేట్ అవుతుందంటే 92.3 కిలో జౌల్స్ హీట్ లిబరేట్ అవుతుంది. హీట్ లిబరేట్ అవుతోంది కాబట్టి ఈ రియాక్షన్ ఏమని పిలుస్తామంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని పిలుస్తాం. హీట్ అవసరమైతే ఎండోథర్మిక్, హీట్ లిబరేట్ అయితే ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో 92.3 కిలో జౌల్స్ హీట్ లిబరేట్ అయింది కాబట్టి ఎక్సోథర్మిక్ రియాక్షన్ పిలుస్తాం. సో 1 mole of nitrogen reacts with 3 moles of hydrogen to give ammonia. This is Haber's process. దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాస్తున్నారు. మిక్చర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఈస్ పాస్డ్ త్రూ ఏ కంప్రెసర్. సో నైట్రోజన్ ను హైడ్రోజన్ ను ఒక కంప్రెసర్ ద్వారా 300 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర కంప్రెసర్ ద్వారా పంపిస్తున్నారు. దాని తర్వాత దీన్ని ఎక్కడికి పంపిస్తారంటే క్యాటలిస్ట్ ఛాంబర్ అని ఉంటుంది. దాంట్లో ఐరన్ కలుపుకుంటారు. అది 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర, 5000 కాదు, 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏం చేస్తారంటే హీట్ చేస్తారు. ఇది లో టెంపరేచర్ అనే చెప్పాలి. క్యాటలిస్ట్ వచ్చేసి ఐరన్ అనే క్యాటలిస్ట్ వాడి 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తారు. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే లిక్విఫైడ్ అమ్మోనియా ఫామ్ అవుతుంది. దాన్ని రిసీవర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. ఇంకేదన్నా రియాక్ట్ కానేది ఉంటే నైట్రోజన్ కానీ హైడ్రోజన్ కానీ దాన్ని ఎక్కడంటే పంపు ద్వారా బయటికి పంపించేస్తారు. సో ఇది ప్రాసెస్, అమ్మోనియా తయారు చేసే ప్రాసెస్. హేబర్స్ ప్రాసెస్ లో ఎలా తయారు చేస్తాం అమ్మోనియా అనేది, నైట్రోజన్ హైడ్రోజన్ రియాక్ట్ అయ్యి అమ్మోనియా ఫామ్ చేస్తాయి. ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎన్ని మోల్స్ తీసుకుంటామంటే 1:3 రేషియోలో తీసుకుంటాము. దీన్ని ఫస్ట్ 300 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర కంప్రెసర్ ద్వారా పంపిస్తాము. దాని తర్వాత ఐరన్ నుండి కెటలిస్ట్ ఛాంబర్ లోకి పంపించి 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తాము. దాని నుంచి మనకు లిక్విఫైడ్ అమ్మోనియా అనేది ఫామ్ అవుతుంది. కండిషన్స్ ఏంటి దీనికంటే మనకు లో టెంపరేచర్ అవసరము. ఇది కెల్విన్ లో ఉంది. -273 చేస్తే మనకు డిగ్రీ సెంటిగ్రేడ్ లో వచ్చేస్తుంది. సో 500 డిగ్రీ సెంటిగ్రేడ్ అక్కడ చూడడం జరిగింది ముందు స్లైడ్ లో. హై ప్రెషర్ దగ్గర 200 నుంచి 300 అట్మాస్ఫియర్ దగ్గర మనము ప్రెషర్ దగ్గర ఇది తయారు చేయడం జరుగుతుంది. హై కాన్సన్ట్రేషన్. నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ రెండు కూడా ప్యూర్ ఫామ్ లో అయితే తీసుకోవాలి కంపల్సరీ హేబర్స్ ప్రాసెస్ లో. ఇక రియాక్షన్స్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏం రియాక్షన్స్ అడిగాడు అనేది. జింక్ సల్ఫేట్ తో ఒకటి, కాపర్ సల్ఫేట్ తో, సిల్వర్ క్లోరైడ్ తో. ఫస్ట్ ఏం చేద్దామంటే జింక్ సల్ఫేట్ తో రియాక్షన్ చూద్దాం. జింక్ సల్ఫేట్ తో అమ్మోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. జింక్ సల్ఫేట్ తో అమ్మోనియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అయితే జింక్ వచ్చేసి హైడ్రాక్సైడ్ తో అమ్మోనియం సల్ఫేట్ తో కంబైన్ అవుతుంది. జింక్ వచ్చేసి దేంతో హైడ్రాక్సైడ్ OH. సో ట్వైస్ ఉండాలి కాబట్టి 2 తో ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుందాం. 2 OHలు ZnOH టేకన్ ట్వైస్ ప్లస్ రిమైనింగ్ ఏముంటుంది అమ్మోనియం సల్ఫేట్.
అమ్మోనియం NH4 టూ టైమ్స్ ఉంది కాబట్టి టేకన్ ట్వైస్ సల్ఫేట్ SO4 అమ్మోనియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. అమ్మోనియం సో ఫస్ట్ రియాక్షన్ అయిపోయింది. ఫస్ట్ రియాక్షన్ ఏమి, జింక్ సల్ఫేట్ తో అమ్మోనియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అయితే జింక్ హైడ్రాక్సైడ్ అమ్మోనియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దేంతో అడిగాడంటే కాపర్ సల్ఫేట్ తో అడిగాడు. కాపర్ సల్ఫేట్ తో డైరెక్ట్ అమ్మోనియా తీసుకున్నా సరిపోతుంది, అమ్మోనియం అవసరం లేదు. సో అమ్మోనియా రియాక్ట్ చేద్దాం. కాపర్ సల్ఫేట్ తో అమ్మోనియా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కాంప్లెక్స్ కాంపౌండ్ అన్ని కలిసిపోతాయి అన్నమాట. ఇవి కాపర్ అమ్మోనియా సల్ఫేట్. సో 4 కావాలి కాబట్టి ఇక్కడ టేకెన్ 4 టైమ్స్ ఉంటుంది. ఇక్కడ 4 టైమ్స్ ఉండాలంటే ఇక్కడ 4 వేసుకుంటే 4 అమ్మోనియా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం పలకచ్చు అంటే 4 అన్నప్పుడు ఏమొస్తుంది టెట్రా, NH3 అనేది అమైన్, టెట్రా అమైన్ కాపర్ సల్ఫేట్ అవుతుంది. టెట్రా అమైన్. సో ఏం ఫామ్ అవుతుంది, టెట్రా అమైన్ కాపర్ సల్ఫేట్ అనే కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇక థర్డ్ దేంతో అడిగాడంటే సిల్వర్ క్లోరైడ్ తో అడిగాడు. సిల్వర్ క్లోరైడ్ తో అమ్మోనియా రియాక్ట్ అయితే 2 మోల్స్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే సిల్వర్ అమ్మోనియా టేకెన్ ట్వైస్ క్లోరైడ్. సో దీన్ని ఎలా మనం ప్రొనౌన్స్ చేయాలంటే 2 అన్నప్పుడు డై, NH3 అమైన్, డై అమైన్, సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ క్లోరైడ్. సో ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది ఇక్కడ డై అమైన్ సిల్వర్ క్లోరైడ్. ఇక్కడ వచ్చేసి టెట్రా అమైన్ కాపర్ సల్ఫేట్. ఇదొక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అంతా కంబైన్ అయిపోతుంది అన్నమాట. సిల్వర్ క్లోరైడ్ తో అమ్మోనియా యాడ్ చేసిన, కాపర్ సల్ఫేట్ తో అమ్మోనియా యాడ్ చేసిన, అంతా కంబైన్ అయిపోయి ఏమవుతుంది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. దీని నేమ్ ఏంటంటే టెట్రా అమైన్ కాపర్ సల్ఫేట్. ఇది డై అమైన్ సిల్వర్ క్లోరైడ్. సో ఇది టోటల్ గా హేబర్స్ ప్రాసెస్ తర్వాత రియాక్షన్స్. 8 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందులో ఇది చాలా ఈజీ అండ్ ఒకవేళ ఎగ్జామ్కి వస్తే ఈజీగా రాయగలము. హేబర్స్ ప్రాసెస్ అడిగితే డైరెక్ట్ గా ఏం రాస్తామంటే నైట్రోజన్ హైడ్రోజన్ 1:3 రేషియోలో వాల్యూమ్స్ రియాక్ట్ అయిన తర్వాత అమ్మోనియా ఫామ్ అవుతుంది, హీట్ లిబరేట్ అవుతుంది కాబట్టి ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఏం జరుగుతుంది ప్రాసెస్ అంటే నైట్రోజన్ ను హైడ్రోజన్ ను కలిపి కంప్రెసర్ ద్వారా పంపించేసి ప్రెషర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత దేంట్లోకి పంపిస్తాం, ఐరన్ క్యాటలిస్ట్ యాడ్ చేసి క్యాటలిస్ట్ ఛాంబర్ లోకి పంపిస్తాము. దాని నుంచి మనకు లిక్విఫైడ్ అమ్మోనియా వస్తుంది. కండిషన్స్ ఏమి ఉండాలంటే 300 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉండాలి, 500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. తర్వాత వచ్చేసి ప్యూర్ హై కాన్సన్ట్రేషన్ ప్యూర్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ తీసుకొని ఈ రియాక్షన్ జరపాలి. ఇక అమ్మోనియా ఫామ్ అయింది కదా, అమ్మోనియాతో డిఫరెంట్ రియాక్షన్స్ ఆడడం జరిగింది. జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, సిల్వర్ క్లోరైడ్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందని అడిగాడు. సో కాపర్ సల్ఫేట్ తో సిల్వర్ క్లోరైడ్ తో రియాక్ట్ అయినప్పుడు ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ఉండేదంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. 4 అమ్మోనియా కాపర్ సల్ఫేట్. అప్పుడు టెట్రా అమైన్ కాపర్ సల్ఫేట్ అంటారు దీన్ని. డై అమైన్ సిల్వర్ క్లోరైడ్ అంటారు. సో జింక్ సల్ఫేట్ తో అయితే జింక్ రియాక్షన్ హైడ్రాక్సైడ్ తోనే అవ్వాలి కాబట్టి అమ్మోనియా కాకుండా అమ్మోనియం హైడ్రాక్సైడ్ తీసుకొని దీంతో రియాక్ట్ చేస్తే మనం జింక్ హైడ్రాక్సైడ్ అమ్మోనియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సెషన్ లో ఇంకో 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం.